వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. డియర్ వ్యూవర్స్, బై ద వే, నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్. గత 17 సంవత్సరాలుగా డెంటిస్ట్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐఎమ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ కో-ఫౌండర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మా యొక్క సెంటర్స్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్ 4 సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో. సో ఇవాళ నేను మీ ముందుకు వచ్చింది బేసికల్గా ఏం డిస్కస్ చేయడానికంటే, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డెంటల్ ఎడ్యుకేషన్. అంటే యాక్చువల్గా డెంటిస్ట్రీ మీద చాలామందికి అవేర్నెస్ అనేది లేదు. సో చాలా విషయాలు తెలియవు కాబట్టి అందరికీ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ కానీ లేటెస్ట్ థింగ్స్ కానీ అందరికీ తెలవాలని మేము ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే ఈరోజు నేను మీ దగ్గర చర్చించబోయే అంశం, డెంటల్ ఇంప్లాంట్స్ విరుగుతాయా? డూ డెంటల్ ఇంప్లాంట్స్ బ్రేక్? ఒకవేళ విరిగితే గనక సొల్యూషన్ ఏంది? విరగకుండా ఉండాలంటే ఎలా చేయాలి? అసలు విరగడానికి గల కారణాలు ఏంటివి అనేది మనం చర్చిద్దాం. సో నేను ఎన్నో వీడియోస్లో చెప్పినట్టుగానే మీకు మన దంతాన్ని కనుక తీసుకుంటే నోట్లో మనకు కేవలం 30% మాత్రమే కనబడుతుంది. ఎముక లోపల 70% భాగం ఉంటుంది. దాన్ని రూట్ అంటాం. ఆ ఎముక లోపల ఉన్న భాగాన్ని రిప్లేస్ చేసేదే డెంటల్ ఇంప్లాంట్. అది ఒక టైటానియం స్క్రూ. టైటానియం మంచి హార్డ్ మెటలే, అంత ఈజీగా బ్రేక్ అయ్యేది కూడా ఏం కాదు. ప్లస్ మన బోన్లో పెట్టినప్పుడు దానికి ఎలాంటి రియాక్షన్స్ ఉండవు. మన బోన్ కూడా తన పార్ట్ లాగానే తీసుకుంటుంది, దాని చుట్టూ ఎముక ఫామ్ అయిపోతుంది. సో అది ప్రాపర్గా ఉంటే కనుక ఫంక్షన్ బాగానే ఇస్తుంది. బట్ మరి ఇంప్లాంట్స్ వేసినప్పుడు ఇరిగే ఛాన్సెస్ ఉంటాయా? అసలు ఎందుకు ఉంటాయి? ఎస్, డెంటల్ ఇంప్లాంట్స్ విరుగుతాయి కూడా. విరిగినప్పుడు మనకు పెద్దగా ఆప్షన్స్ ఉండవండి. ఎక్కడ విరిగింది ఏందని చూసుకొని ఐదర్ ఆ ఇంప్లాంట్ తీసేయాలి, లేదంటే దాని నుండి ఏం సపోర్ట్ తీసుకుంటే దాన్ని అట్లనే వదిలేయాలి. నెక్స్ట్ వచ్చేసేసి అసలు ఎందుకు విరుగుతాయి? బేసికల్గా ఇక్కడ ఇంప్లాంట్స్ అనేది విరగొద్దు అనుకుంటే మనకు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ అంటే ఏంటి అసలు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ ఉన్నాడు, ఒక 2 దవడపళ్ళు లేవనుకుందాం. లేవన్నప్పుడు ఆయనకు తినడానికి ఇబ్బంది అవుతుంది. సో వీ గేవ్ ఆప్షన్ ఆఫ్ ఇంప్లాంట్స్. అప్పుడు పెట్టాలి అన్నప్పుడు ఏం చేస్తాము అంటే, అతను ఏ రకంగా కొరుకుతున్నాడు, ఫోర్సెస్ ఏ డైరెక్షన్లో పడుతున్నాయి, దానికి ఎగ్జాక్ట్ ప్యారలల్గానే ఇంప్లాంట్స్ అనేటివి పడాలి. సో అట్లా పడితే ఏమవుతుంది? ఇప్పుడు స్ట్రేట్ యాంగిల్ ఇట్లా కొరుకుతున్నాడు, ఎగ్జాక్ట్ దీనికి స్ట్రేట్గానే ఇంప్లాంట్ వచ్చింది అనుకోండి. ఆ ఇంప్లాంట్ ఆయన నమిలే సర్ఫేస్కి ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. సో ఫోర్సెస్ అన్నీ బోన్ మీద పడతాయి. అప్పుడు ఇంప్లాంట్ వెళ్తే బాగుంటుంది. దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేయాలంటే ఏం చేయాలి అంటే, ద మ్యాజికల్ 3D ఇమేజింగ్ టెక్నాలజీ అన్నట్టు. ఈ 3D ఇమేజింగ్ టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవాలి దానికి. ఎట్లా అంటే, ఫస్ట్ పేషెంట్ రాగానే ఒక ఇంట్రా ఓరల్ స్కాన్ చేస్తాం. అంటే నోరు మొత్తం స్కాన్ చేస్తాం. అసలు టీత్ ఎట్లా ఉన్నాయని, ఏ రకంగా కొరుకుతున్నాడు, వాటి రిలేషన్ ఏంది, ఎట్లా ఫోర్సెస్ పడుతున్నాయని. తర్వాత ఒక 3D ఎక్స్రే తీసుకుంటాం. 3D ఎక్స్రే అండ్ ఇంట్రావోరల్ స్కాన్ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తాం. చేసేసి ఏ రకం కొరుకుతున్నాడు అనే గైడెన్స్ చూసుకొని ఎక్కడైతే నమిలే సర్ఫేస్ వస్తుందో దానికి ప్యారలల్గానే స్ట్రేట్ యాక్సిస్లోనే ఇంప్లాంట్ అనేది పెడతాం. అట్లా పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే, మీ ఇంప్లాంట్ మీద పెద్దగా భారం అనేది పడదు. మీ నమిలే సర్ఫేస్కి ఆ ఇంప్లాంట్ అనేది సపోర్ట్ ఇస్తుంది. అట్లా నములుతూ ఉన్నప్పుడు మీ ఫోర్సెస్ మొత్తం బోన్ మీద పడతాయి. సో ఇంప్లాంట్ అనేది లాంగ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ ఇట్లా జరగకుండా, ఇట్లా కాకుండా ఇంప్లాంట్ యాంగులేషన్ అనేది మారింది. ఇప్పుడు రెగ్యులర్గా ఎట్లా ఉంటుంది అంటే, మనకు అన్ని చోట్ల ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉండనప్పుడు ఏమవుతుంది, రెగ్యులర్ ఓపీజీ ఎక్స్రే కానీ, ఆర్వీజీ కానీ, చిన్న ఎక్స్రే కానీ తీసేసుకొని, సరే బోన్ బాగానే ఉంది అనేసి ఫస్ట్ ఇంప్లాంట్ వేసేస్తాం. వేసేసిన తర్వాత ఒక 30 days ఆర్ 45 days మంచిగా ఎముక ఫామ్ అయిపోయిన తర్వాత క్రౌన్ పెడతాం. ఎప్పుడైతే క్రౌన్ పెట్టడానికి వస్తామో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లాంట్ యాంగులేషన్గా చేంజ్ ఉందనుకోండి. చేంజ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇంప్లాంట్ ఇట్లా ఉంటుంది, క్రౌన్ ఇట్లా ఉంటుంది. ఇట్లా కొరికినా కొద్దీ ఫోర్సెస్ అనేవి రాంగ్ డైరెక్షన్లో పడ్డప్పుడు ఇంప్లాంట్ ఇక్కడ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంప్లాంట్ బ్రేక్ కావద్దు అంటే. సెకండ్ థింగ్ ఏముంటుంది అంటే, ఇంప్లాంట్ అనేది కేవలం 70% భాగం మన ఎముక లోపల ఉండేది. దానిపైన మనం క్రౌన్ అనేది పెడతాం. ప్రాస్థెటిక్ పార్ట్ అంటాం క్రౌన్ అనేది. ఈ క్రౌన్ అంటే ఏంది? మీకు నోట్లో కనబడేది, మీరు నమ్మలేది, మీరు అనుభవించేది, మీరు నవ్వినప్పుడు కనబడేది అంతా క్రౌనే. సో ఎప్పుడైతే మనం ఐదర్ మీరు ఇంప్లాంట్ క్రౌన్ పెట్టుకున్నా, నార్మల్ క్రౌన్ పెట్టుకున్నా, నార్మల్ టూత్ మీద క్రౌన్ పెట్టుకున్నా, మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, బ్యాలెన్స్డ్ చివింగ్. అంటే 2 సైడ్లా సమానంగా తగలాలి. ఇప్పుడు ఇక్కడ ఒక పన్ను పెట్టినామండి, ఇట్లా కొరికినప్పుడు 2 సైడ్లా సమానంగా తగలాలి. తగిలితేనే అది ప్రాపర్గా ఉన్నట్టు. లేదు అని అంటే ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ జరుగుతుంది అని అంటే స్లోగా ఎముక లాస్ అయిపోతుంది, ఫోర్సెస్ రాంగ్ పడుతున్నాయి కాబట్టి ఇంప్లాంట్ కూడా బ్రేక్ కావచ్చు. అంతేకాకుండా ప్రాపర్ చివింగ్ ఎఫిషియన్సీ అని అంటే, మనకి ఇప్పుడు 2 రకాల చివింగ్స్ ఉంటాయి, కోర్స్ గ్రైండింగ్, ఫైన్ గ్రైండింగ్. అంటే లావాటి వస్తువులు తినడం, ఏదో జామకాయ ముక్క అట్లా ఇస్తే నమలేస్తాం, కానీ అంతే ఈజీగా మనం
ఒక అప్పడం కానీ అటుకులు కానీ జీలకర్ర అంటే ఫైన్ గ్రైండింగ్ సన్నటి గ్రైండ్ కావాలి అంటే ఈ అక్లూజన్ అనేది ప్రాపర్గా రావాలి. అట్లా రావాలి అంటే మేము చైర్ సైడ్ క్యాడ్ క్యామ్ అనే పద్ధతిలో మీకు ఆల్రెడీ తీసుకున్న స్కాన్ నుండి బయోకాపీ తీసుకొని సేమ్ ఎగ్జాక్ట్ మీ న్యాచురల్ టూత్ అయితే ఎట్లా ఉందో ఆ రకంగానే గైడెన్స్ చేసి మేము అరేంజ్ చేస్తాం. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ హై ఫోర్సెస్ కానీ పడవు, ప్లస్ ఆప్టిమమ్ ఫోర్సెస్ మనకు ఎంత కావాలో అంత వస్తుంది, ప్లస్ ఫైన్ గ్రైండింగ్ అండ్ కోర్స్ గ్రైండింగ్ రెండు వస్తాయి. సో ఈ రకంగా చేసుకుంటే కనుక మీకు అలాంటి ఇబ్బంది అనేది రాదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ప్లాన్ చేయాలంటే ఏ రకంగా చేస్తాం అనేది నేను చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్ని తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఈ రకంగా తీసుకుంటే ఈయనకి యాక్సిడెంట్ అయిపోయి ఇక్కడ పైన 3 పళ్ళు పోయినాయి, ఇక్కడ కింద పోయినాయి, ఇక్కడ ప్లేట్స్ కూడా వేసింది. సో ఈయనకి ఇప్పుడు ఇంప్లాంట్ ప్లాన్ చేయాలంటే ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ పైన ప్లాన్ చేయడం చూస్తాను, ఎందుకంటే కింద ఇప్పుడే వేయట్లేదు, ప్లేట్స్ ఉన్నాయి, ఇంకా హీలింగ్ రావాలి కాబట్టి. సో పైన కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఎంత ఎముక ఉంది, ఎముక హైట్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వచ్చినప్పుడు అసలు ఇక్కడ నుండి ఇక్కడ ఎంత హైట్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీకు 20.11 mm హైట్ ఉంది బోన్. అయితే ఇతనికి సరే చూసేసుకొని మనము ఇంప్లాంట్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది ఇంప్లాంట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ టూత్ నెంబర్ ఏదో సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఇంప్లాంట్ డయామీటర్ ఎంత ఉండాలి అంటే అక్లూజల్ డయామీటర్ అంటే ఇప్పుడు ఇంప్లాంట్ మనం తీసుకుంటే ఈ పై భాగాన్ని నోటికి దగ్గరగా మన దంతానికి దగ్గరగా ఉండే భాగం అక్లూజల్ డయామీటర్ అంటాం, ఇది అపైకల్ డయామీటర్ అంటాం. సో ఇక్కడ ఎంత డయామీటర్ ఉండాలి, ఇక్కడ ఎంత డయామీటర్ ఉండాలి, ప్లస్ దాని లెంత్ ఎంత ఉండాలి అనేది మనం డిసైడ్ చేసుకుంటాం ఇక్కడ ఎముక ఉన్నదాన్ని బట్టి. సో ఇక్కడ 20.1 mm ఉన్నా కూడా మనకేమవుతుంది అంటే ఈ ఫ్రంట్ పార్ట్లో బోన్ అనేది చాలా సన్నగా ఉంది. సో అక్కడ ఇంప్లాంట్ అనేది ప్రాపర్ కూర్చోదు. సో కొంచెం వెనక్కే వేసుకోవాలి. ఆ రకంగా చేసుకున్నప్పుడు మనం 3.7 × 13.5 mm ఇంప్లాంట్ అనేది వేసేసినప్పుడు ఈ రకంగా మనం ఇక్కడ ఇంప్లాంట్ ప్లేస్ చేసుకొని ఆల్ యాంగులేషన్లో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు బోన్లోనే ఉందా లేదా, లేదంటే పక్క టీత్తో రిలేషన్ ఎట్లా ఉంది, అసలు కొరికినప్పుడు మనం టీత్ పెట్టినప్పుడు ఈ రకంగా ఎక్కడ ఆపోజిట్ టీత్ తోటి ఏ రకమైన రిలేషన్లో ఉంటుంది. సో ఇట్లా కావాలంటే మనము దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు. దీన్ని సైడ్కి కానీ ఏ డైరెక్షన్లో ఆ డైరెక్షన్లో తిప్పి అసలు ఏ డైరెక్షన్లో ప్రాపర్ కూర్చుంటుంది, ఏ డైరెక్షన్లో పెడితే మనకి బోన్ సపోర్ట్ అనేది బాగా వస్తుంది, సో ఇంప్లాంట్ ప్రాపర్ కూర్చుంటుంది. సో ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ ఇంప్లాంటాలజీలో భాగమే. ఈ టెక్నాలజీతో మనం ఒక ఇంప్లాంట్ వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు, ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ కూడా ప్లాన్ చేయొచ్చు. దీంతో కనుక ప్లాన్ చేస్తే ఫెయిల్యూర్కి అనేది ఆస్కారం లేదు. అంటే వరల్డ్ వైడ్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 96% సక్సెస్ రేట్ ఉంది ఇంటిగ్రేటెడ్ ఇంప్లాంట్ అనే టెక్నాలజీలో. మా దగ్గర చేసే ప్రతి కేసు కూడా ఈ టెక్నాలజీతోటే చేస్తాము. సో అందుకే ఫెయిల్యూర్కి అనేది కారణం ఉండదు, ఇంప్లాంట్ బ్రేకేజ్ అనేది ఉండదు. ఎందుకంటే ఫస్ట్ మనం నమ్ములే సర్ఫేస్ ఎక్కడ వస్తుంది, ఫోర్సెస్ ఎంత పడతాయని ప్లాన్ చేసి తర్వాత అది లోపలిది ప్లాన్ చేస్తాం ఇంప్లాంట్ ఎక్కడ వేయాలని. సో దీనివల్ల మీకు కంఫర్ట్ ఎక్కువ, హెవీగా టిష్యూ కట్ కానీ బోన్ లాస్ కానీ ఉండదు. బోన్ ఎక్కడుందో ప్రాపర్గా చూసి మీకు కస్టమైజ్ అంటే ఏ సైజ్ ఇంప్లాంట్ వెళ్ళేది ప్రాపర్గా ముందే డిసైడ్ చేసి సేమ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు నోట్లో. ఈ రకంగా చేస్తే కనుక మీకు సక్సెస్ అనేది చాలా బాగుంటుంది, మీకు తినడానికి అంత ఈజీగా ఉంటుంది. పోస్ట్ ఇంప్లాంట్ కాన్సిక్వెన్సెస్ అంటే ఇంప్లాంట్ ఇరగడము, లూజ్ అవ్వడము, పన్ను ఇరిగిపోవడము అట్లాంటివన్నీ జరగవు. డియర్ వ్యూవర్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమన్నా మీరు టాపిక్స్ మీరు వేరేవి కావాలనుకున్నా, ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా మాకు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేయండి, లేదంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పోస్ట్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఆల్మోస్ట్ 24 అవర్స్లో వీ విల్ రీచ్ టు యూ. ప్లస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, ఇట్స్ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే కనుక జస్ట్ షేర్ చేయండి, లైక్ చేయండి, సో దట్ అవసరం ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుంది. సో దానివల్ల మేము అనుకున్నట్టు ఎక్కువ మందికి అవేర్నెస్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.